ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ టైం ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ఆటోమేటిక్ బ్యాటరీ సిస్టమ్ ని ఆర్డినో బోర్డ్ ని యూస్ చేసి తయారు చేశాను. సో ఫ్రెండ్స్, పవర్ బ్యాంక్ నుంచి ఆర్డినో యూనో బోర్డ్ కి పవర్ ఇచ్చాను. ఎప్పుడైతే ఈ ట్రైన్ ముందుకు తీసుకెళ్ళానో అప్పుడు ఆటోమేటిక్ గా బ్యారిగేట్ లెగిసింది. తర్వాత క్లోజ్ కొని అయిపోయింది. చూసారా, ఇదే అల్ట్రాసోనిక్ సెన్సార్. దీని దగ్గరికి ఆబ్జెక్ట్ రాగానే ఇది డిటెక్ట్ చేస్తుంది, బ్యారిగేట్ ఓపెన్ అవుతుంది. నేను పవర్ కోసం 5 వోల్ట్ పవర్ బ్యాంక్ ని కనెక్ట్ చేశాను. మీరు 9 వోల్ట్ బ్యాటరీనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్, ఇది సర్వో మోటార్. దీనికి ఐ స్టిక్ తో స్క్రూ బిగించాను. ఇది బ్రెడ్ బోర్డ్, జంపర్ వైర్, ఆర్డినో యూనో బోర్డ్. వీటన్నిటికీ కనెక్షన్స్ ఎలా చేయాలో మీకు చెప్తాను. చూడండి, నేను కనెక్షన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది ఆర్డినో బోర్డు. దీనికి ఉన్న మైక్రో కంట్రోలర్ కోడ్ అప్లోడ్ చేయాలి. ఇదే సర్వో మోడల్. దీనికి 3 పిన్స్ ఉంటాయి. గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. ఇది విసిసి పిన్. ఇది 5 వోల్ట్ కనెక్ట్ చేస్తున్నాను. ఇది డేటా పిన్. దీని పిన్ నెంబర్ 9 కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సర్ కనెక్షన్ చేద్దాం. ఈ అల్ట్రాసోనిక్ సెన్సర్ కి 4 పిన్స్ ఉంటాయి. ఆ 4 పిన్స్ నేను జంపర్ వైర్స్ తో కనెక్ట్ చేస్తున్నాను. గ్రౌండ్ పిన్ గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. ఇది విసిసి పిన్. ఇది 5 వోల్ట్ కనెక్ట్ చేస్తున్నాను. ఈకో పిన్ ని పిన్ నెంబర్ 7 కనెక్ట్ చేస్తున్నాను. ట్రిగర్ పిన్ ని పిన్ నెంబర్ 6 కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే కనెక్షన్స్ అయిపోయి మా నాన్న అయితే కోడ్ అప్లోడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆర్డినో యూనో బోర్డ్ కి కోడ్ ని అప్లోడ్ చేద్దాం. సో ఈ కోడ్ అప్లోడ్ చేసే ముందు ఈ సిస్టమ్ అంతా ఎలా వర్క్ అవుద్దో మీకు చెప్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా సెన్సార్, ఇదే అల్ట్రాసోనిక్ సెన్సార్. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఏం చేస్తుంది అంటే డిస్టెన్స్ ని మెజర్ చేస్తుంది. ఏదైనా వెహికల్ గానీ లేదా ఆబ్జెక్ట్ గానీ ఈ సెన్సార్ దగ్గరికి వస్తే, అంటే దీని డిస్టెన్స్ ఒక థ్రెష్ హోల్డ్ కంటే తక్కువ అయితే వెంటనే ఆర్డినో బోర్డ్ కి ఒక సిగ్నల్ పంపించి సర్వో మోటార్ ని రొటేట్ చేయమని చెప్తుంది అనమాట. సర్వో మోటార్ ఏం చేస్తుందంటే 0 నుంచి 90 డిగ్రీ వరకు రొటేట్ అవుతుంది. సో సర్వో మోటార్ 0 నుంచి 90 డిగ్రీ వరకు తిరిగి గేట్ ని ఓపెన్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ గానీ వెహికల్ గానీ వెళ్ళిపోయిన వెంటనే సెన్సార్ డిస్టెన్స్ మళ్ళీ పెరిగిపోద్ది. మళ్ళీ పెరిగిపోగానే సర్వో మోటార్ అనేది తిరిగి 90 నుండి 0 డిగ్రీకి వచ్చి గేట్ అనేది క్లోజ్ అయిపోద్ది. సో ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆటోమేటిక్ గా అవుద్ది. ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ కూడా లేకుండా ఇదంతా ఆటోమేటిక్ గా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఈకో మరియు ట్రిగర్ పిన్స్ ద్వారా డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఇది ఏ ప్రిన్సిపల్ ని యూజ్ చేస్తుంది అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ప్రిన్సిపల్ ని అయితే ఇది యూజ్ చేస్తుంది. ఆర్డినో ఆ డేటాని ప్రాసెస్ చేసి సర్వో మోటార్ కి PWM సిగ్నల్ ద్వారా పంపుతుంది. ఈ PWM సిగ్నల్ అనేది సర్వో మోటార్ యొక్క అనలాగ్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం చాలా సింపుల్ కాంపోనెంట్స్ ఒక రియల్ టైమ్ ఆటోమేటిక్ బ్యారియర్ గేట్ సిస్టమ్ అయితే మనం బిల్డ్ చేయగలుగుతాం. సో ఈ సిస్టమ్ అంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఆర్డినో యూనో బోర్డ్ కి కోడ్ అప్లోడ్ చేద్దాం. కోడ్ అప్లోడ్ చేయాలంటే దీనికి ఒక USB కేబుల్ కావాలి. టైప్ ఏ USB కేబుల్ టు USB. సో ఇక్కడ USB కేబుల్ అనేది ఆర్డినో యూనో బోర్డ్ కి ఈ విధంగా నేను కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి ల్యాప్టాప్ కి USB పోర్ట్ కి అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేయగానే ఈ ఆర్డినో యూనో బోర్డు మీద ఇక్కడ పవర్ LED అయితే ఆన్ అయింది. సో ఇప్పుడైతే మనం ఆర్డినో IDE సాఫ్ట్వేర్ ని అయితే ఓపెన్ చేసాం. ఆర్డినో IDE సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయగానే సో ఇక్కడ చూడండి ఆర్డినో యూనో బోర్డ్ అయితే సరిగ్గా కనెక్ట్ అయ్యి లేదు. ఎందుకు కనెక్ట్ అయ్యి లేదంటే దీని పోర్ట్ అనేది చూపించట్లేదు. సో మనకు కావాలంటే ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ బోర్డ్ అయితే ఆర్డినో యూనో బోర్డ్ అని కనెక్ట్ అయి ఉంది. కానీ ఇక్కడ పోర్ట్ COM5 అని ఉంది. కానీ అది మనకి ఏ పోర్ట్ కనెక్ట్ అయ్యిందో చూడాలంటే ఇక్కడ విండో R టైప్ చేసి devmgmt.msc అని టైప్ చేస్తే మీకు డివైస్ మేనేజర్ అనేది ఓపెన్ అవుద్ది. డివైస్ మేనేజర్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఈ పోర్ట్ ఉంది చూడండి. ఈ పోర్ట్లో ఇక్కడ చూసారా USB సీరియల్ CH340 COM8 కనెక్ట్ అయింది. అంటే ఇది ఏదైతే ఆర్డినో బోర్డు ఉందో ఈ ఆర్డినో బోర్డు COM8 కి కనెక్ట్ అయింది అనమాట. సో ఇక్కడ మనకి ఏ సెలెక్ట్ అయ్యి ఉంది, ఇక్కడ COM8 అయితే ఇక్కడ ఉంది కింద. ఇక్కడ టూల్స్ లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ COM5 సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు మీరు ఏం సెలెక్ట్ చేయాలి, COM8 సెలెక్ట్ చేయాలి. COM8 సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూసారా ఆర్డినో యూనో బోర్డు అని చెప్పేసి డార్క్ అయింది. ఇందులోకి ఇంకా వెళ్తే ఇక్కడ COM8 మీకు చూపిస్తుంది, ఆర్డినో యూనో బోర్డు చూపిస్తుంది. టూల్స్ లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ బోర్డులో ఆర్డినో యూనో బోర్డు, పోర్ట్ అయితే COM8. సో ఇది కోడ్ అనమాట. సో ఇక్కడ కోడ్ చూస్తే ఇక్కడ ఇంక్లూడ్ చేశాను servo.h ని, సర్వో మోటార్ లైబ్రరీని అయితే ఇంక్లూడ్ చేశాను. సో అలాగే ఇక్కడ చూస్తే వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్ లో ఇవంతా కూడా రాయడం జరిగింది. సో ఇదే ఇలాగా సేమ్ కోడ్ ని మీరు అప్లోడ్ చేసేసి మీరు కూడా ప్రాజెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అప్లోడ్ చేసే ముందు కోడ్ ని వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే ఇక్కడ ఏదైతే వెరిఫై బటన్ ఉందో ఈ వెరిఫై బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ కింద మీకు వెరిఫై అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ డన్ కంపైలింగ్ అని చూపిస్తుంది. సో అలాగే మళ్ళీ
కోడ్ అప్లోడ్ చేయాలంటే ఈ అప్లోడ్ బటన్ అనమాట. సో ఈ అప్లోడ్ బటన్ క్లిక్ చేయగానే కింద చూస్తే స్కెచ్ అప్లోడింగ్, డన్ కంపైలింగ్, డన్ అప్లోడింగ్ అనేసి వచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తే స్కెచ్ యూజెస్ ఇక్కడ 4334 బైట్స్ అయితే యూజ్ అయింది. ఈ ఆర్డినో బోర్డులో ఉన్న మెమొరీలో 13% అనమాట, అంటే ఇది 100% మెమొరీ అనుకోండి, 13% ఈ కోడ్ అయితే ఆక్యుపై చేసింది. సో ఇలా అనమాట. సో ఇది ఈ కోడ్ ని అప్లోడ్ చేసే పద్ధతి. కోడ్ ని అప్లోడ్ చేశాక ప్రాజెక్ట్ ని ఎలా యూజ్ చేయాలో మీరైతే ఇప్పుడు చూసారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి టెక్నికల్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.